అసలు మరి బిగ్ బాస్ స్పెషల్లోకి వెళ్ళిపోతే ఎవరెవరున్నారు హౌస్లో అంటూ మాట్లాడుకుంటున్నాం కదా. ఆయన పాటలు, ఆయన సినిమాలు మనకి చాలా బాగా ఇష్టం. లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఆదిత్య ఓం హౌస్లోకి వెళ్లే ముందు మాట్లాడుతూ 2005 తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, ఇంట్లో నుంచి బయటికి రాలేదు, జీవితం అంటే పోరాటం, 2010లో మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేశాను, 4 హిందీ సినిమాలకు దర్శకత్వాన్ని వహించాను, అవార్డ్స్ వచ్చాయి, సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకున్న దానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను, అందుకే భద్రాద్రి కొత్తగూడెం దగ్గర చేరుపల్లి కొత్తపల్లి గ్రామాల్లో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేశాను, సామాజిక సేవలో ఉండేటువంటి సంతృప్తి వేరుగా ఉంటుంది. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్, నా కెరీర్లో మళ్ళీ పుట్టేందుకు బిగ్ బాస్కి వస్తున్నాను అని చెప్పి బిగ్ బాస్లోకి వెళ్ళటం నిజంగా ఏదో అంతరిక్షయానంలో అనిపిస్తుంది అని చెప్పి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం అని చెప్పారు. హౌస్లో తనకు లిమిట్లెస్గా ఛాలెంజెస్ కావాలి అని చెప్పి నాగార్జున గారితో మాట్లాడడం జరిగిందనమాట. ఇక యాక్ట్రెస్ సోనియా కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చేశారు. రామ్ గోపాల్ వర్మ గారి నుంచి వచ్చినటువంటి దిశ మూవీతో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేను లిట్మస్ పీరియడ్ పాటిస్తాను, నాకు వచ్చినటువంటి బాయ్కి 9 నెలల టైం పెడతాను, నేను బిగ్ బాస్కి రావడానికి కారణం కూడా ఉంది, డబ్బులున్న వాళ్ళు కోట్లు పెట్టి ఇక్కడికి వద్దాం అనుకున్నా కుదరదు, అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది, నాకు అలాంటి అవకాశం వచ్చింది, హౌస్లో లిమిట్లెస్గా ఫ్రెండ్స్ కావాలి, కలరీ కరాటే కూడా నేర్చుకున్నాను, నేను ఒకరిద్దరికి దెబ్బలు కూడా పడ్డాయి అని చెప్పి తను కూడా చెప్పుకొచ్చారనమాట. అండ్ ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం కూడా జరిగిందనమాట.